రేవంత్ ప్రభుత్వంలో అసమ్మతి మంటలు పరకాల నుంచి మొదలైన తిరుగుబాటు గల ఎటుదారి తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక విషయం మాత్రం గట్టిగా వినిపిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే అసంతృప్తి గలాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చర్చ మొదలైంది. బయట ప్రతిపక్షాలు విమర్శించడం సహజం, కానీ సొంత పార్టీలో ఉన్న నేతలే ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం మొదలైతే అది ఖచ్చితంగా రాజకీయంగా చర్చకు దారి తీసే పరిణామమే. ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ లో కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు అనుకూలమైన టీంను ముందుకు తీసుకొచ్చారని, పాత కాంగ్రెస్ నాయకుల్లో కొందరికి తగిన ప్రాధాన్యత దక్కలేదనే అసంతృప్తి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ అసంతృప్తి ఇప్పుడు బయటకు వస్తున్న నేతల మాటల్లో కనిపిస్తోందనే విశ్లేషణలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అధికారం కోసం అందరూ కలిసి నడిచారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు కూడా ప్రాధాన్యత వస్తుందని చాలా మంది ఆశించారు. కానీ అధికారం వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని కొందరు నేతలు భావిస్తున్నారనే ప్రచారం మొదలైంది. అదే ఇప్పుడు ఒక్కొక్కరి నోట ఒక్కో రూపంలో బయటకు వస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి మొదలుకొని పోచారం శ్రీనివాస్ రెడ్డి, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి, విజయశాంతి వంటి నేతల వ్యాఖ్యలను ఈ చర్చలో ప్రస్తావించవచ్చు. తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఈ రాజకీయ వేడిని మరింత పెంచాయి. ఇక్కడ అసలు హైలైట్ ఏంటంటే పరకాల విషయంలో కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు. తాను వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, గెలిచి తీరుతానని ఆమె బహిరంగంగా ప్రకటించారు. అంతేకాదు రేవంత్ రెడ్డి వచ్చినా, ఆయన కుటుంబ సభ్యులు వచ్చినా తానే పరకాల నుంచి పోటీ చేస్తానని, తానే గెలుస్తానని ఆమె సవాల్ చేసే స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని ఆమె చెప్పడం ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది సాధారణ రాజకీయ వ్యాఖ్యగా కొట్టి పారేయలేని పరిస్థితి. ఎందుకంటే అధికార పార్టీకి చెందిన నాయకురాలి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అదే పార్టీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇంత ఘాటుగా మాట్లాడడం రాజకీయంగా పెద్ద పరిణామమే. ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. సుస్మిత గతంలో కూడా రేవంత్ పై తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. బీసీలకు అన్యాయం జరుగుతోందని, తన కుటుంబాన్ని రాజకీయంగా పక్కన పెడుతున్నారని ఆమె ఆరోపణలు చేసినట్టు గతంలోనూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అదే కుటుంబం నుంచి రేవంత్ పై బహిరంగ సవాల్ రావడంతో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలపై చర్చ మరింత వేడెక్కింది. ఆమె మాటల్లో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. కేవలం పరకాల టికెట్ విషయంలోనే కాకుండా తన తండ్రి కొండా మురళికి పదవి ఇవ్వకపోవడంపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఇది కేవలం ఒక నియోజకవర్గం టికెట్ గురించి జరుగుతున్న వివాదమా, లేక కాంగ్రెస్ లో చాలా కాలంగా పేరుకుపోయిన అసంతృప్తి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి వస్తోందా? రాజకీయంగా ఇదే ఇప్పుడు చర్చనీయాంశం. ఎందుకంటే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన పాలనను బలంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటే, మరోవైపు సొంత పార్టీలోనే కొందరు నేతలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందికరమైన అంశమే. ప్రతిపక్షం విమర్శిస్తే దానికి కౌంటర్ ఇవ్వచ్చు, కానీ సొంత పార్టీలో ఉన్న నాయకులే మాట్లాడితే పార్టీ నాయకత్వం దాన్ని ఎలా ఎదుర్కొంటుందన్నదే అసలు విషయం. ఇప్పటికే కాంగ్రెస్ లో మంత్రి పదవులు, టికెట్లు, రాజకీయ ప్రాధాన్యత వంటి అంశాలపై అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు నేతలు రేవంత్ వ్యక్తిగత నాయకత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని కూడా రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ఇక పరకాల విషయంలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సుస్మిత నేరుగా అక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అదే సమయంలో ప్రస్తుత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని రాజీనామా చేయించి తాను పోటీ చేస్తానంటూ ఆమె సవాల్ చేశారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ లో టికెట్ల రాజకీయం కూడా తెరపైకి వస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే టికెట్ల విషయంలో నేతలు తమ స్థానాన్ని స్పష్టం చేసుకుంటే రాబోయే రోజుల్లో పార్టీలో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టికెట్ అనేది కేవలం ఒక సీటు కాదు, అది రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరికి ప్రాధాన్యత దక్కుతుంది, ఎవరిని నాయకత్వం ముందుకు తీసుకెళ్తుంది, ఇలాంటి అంశాలే పార్టీలో అసంతృప్తికి కారణమవుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ లో కనిపిస్తున్న పరిణామాలు కూడా ఇదే కోణంలో రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి. ఇక మరో ఆసక్తికరమైన విషయం, సుస్మిత తన వ్యాఖ్యలో రేవంత్ 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. రేవంత్ పై గతంలో చేసిన విమర్శలను మరోసారి గుర్తు చేస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఇళ్ల పంపిణీ, బీసీల ప్రాతినిధ్యం, తన కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ఇక్కడ రాజకీయంగా అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ లో అనేక మంది నేతలు తమ సమస్యలను వివిధ సందర్భాల్లో బయటపెట్టారు. కొంతమంది పదవుల కోసం అసంతృప్తి వ్యక్తం చేశారనే చర్చ ఉంది. మరికొందరు తమ నియోజకవర్గాలకు నిధులు, ప్రాధాన్యత వంటి అంశాలను ప్రస్తావించారు. ఇంకొందరు నేరుగా నాయకత్వంపైనే విమర్శలు చేశారు.
ఇప్పుడు కొండ కుటుంబం నుంచి వచ్చిన ఈ తాజా సవాల్తో ఆ చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీకి చిన్న విషయం కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి బయట నుంచి వచ్చే విమర్శల కంటే లోపల నుంచి వచ్చే అసంతృప్తే ఎక్కువ రాజకీయ నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. ఒక నాయకుడు మాట్లాడితే అది ఒక నాయకుడి మాటగా మిగిలిపోవచ్చు, కానీ వరుసగా పలువురు నాయకులు మాట్లాడితే మాత్రం దానికి రాజకీయ అర్థాలు వెతకడం మొదలవుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఈ పరిణామాలను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కాంగ్రెస్ నేతలే చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షానికి అంతకంటే బలమైన రాజకీయ ఆయుధం ఇంకేముంటుంది? సొంత పార్టీ నాయకుల మాటల్ని చూపిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం రాజకీయంగా చాలా ప్రభావవంతమైన వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు వంటి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోని అసంతృప్తి నేతల వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారని కథనాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వానికి అసలు సవాల్ మొదలవుతుంది. బయట ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం ఒక ఎత్తు, సొంత పార్టీలో పెరుగుతున్న అసంతృప్తిని అదుపు చేయడం మరో ఎత్తు. రెండింటిని ఒకేసారి మేనేజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే రాజకీయంగా అది ఖచ్చితంగా కఠినమైన పరీక్ష. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి తన నాయకత్వాన్ని బలంగా చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ పార్టీ లోపల నుంచి వస్తున్న ఈ స్వరాలు భవిష్యత్తులో ఏ రూపం దాల్చుతాయన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. పరకాల విషయంలో సుస్మిత చేసిన ప్రకటన కూడా అందుకే రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఆమె కేవలం విమర్శలు చేయలేదు, తానే పోటీ చేస్తానని ప్రకటించారు, తానే గెలుస్తానని చెప్పారు. ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అంటే రాజకీయంగా తన భవిష్యత్తుపై ఆమె ఒక క్లారిటీ ఇచ్చినట్టే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ మొత్తం పరిణామాలను ఒకసారి కలిపి చూస్తే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు సొంత పార్టీలో అసంతృప్తి వ్యక్తం జరుగుతున్న పోటీ, ఇది అంతా కలిపి తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలకు కొత్త రూపం ఇస్తోందనే చర్చ మొదలైంది. ఇక్కడ ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పాలి. ఈ వ్యాఖ్యలు చేసిన ప్రతి నాయకుడు పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్నారని చెప్పడం కంటే నాయకత్వంపై తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారని చెప్పడం సరైంది. కానీ రాజకీయాల్లో మాటలకు కూడా విలువ ఉంటుంది. ఒకసారి బహిరంగంగా సవాల్ చేస్తే ఆ తర్వాత అదే మాట వెనక్కి తీసుకోవడం అంత సులభం కాదు. అందుకే పరకాల నుంచి వచ్చిన ఈ సవాల్ను కాంగ్రెస్ నాయకత్వం ఎలా తీసుకుంటుంది? కానీ ప్రభుత్వంపై విమర్శలు సొంత పార్టీ గూటి నుంచే బయటకు వస్తున్నప్పుడు ఆ విమర్శలకు సమాధానం చెప్పడం మాత్రమే కాదు, అసంతృప్తికి కారణమైన రాజకీయ అంశాలను పరిష్కరించడం కూడా నాయకత్వానికి అవసరమవుతుంది. లేకపోతే ఒక్కో గొంతు మరో గొంతుకు బలమిచ్చే పరిస్థితి రావచ్చు. ఇప్పటికే అలాంటి వాతావరణం ఏర్పడుతోందనే చర్చ మొదలైంది. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక నాయకురాలి వ్యాఖ్యలుగా మాత్రమే చూడలే. ఇది పార్టీ అంతర్గత రాజకీయాలు, టికెట్ ఆశావహులు, పదవుల కోసం పోటీ, నాయకత్వంపై అసంతృప్తి, ఇలా అనేక అంశాలను కలిపిన వ్యవహారం. పరకాల నుంచి వచ్చిన సవాల్ మాత్రం ఈ మొత్తం వ్యవహారానికి మరింత రాజకీయ వేడి తెచ్చింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకత్వం దీనిని ఎలా హ్యాండిల్ చేస్తుంది? పార్టీలో అసంతృప్తి స్వరాలు తగ్గుతాయా, లేక మరింత మంది నేతలు బయటకు వచ్చి తమ గళాన్ని వినిపిస్తారా? తెలంగాణ రాజకీయాల్లో అసలు ఆసక్తి ఇప్పుడు ఇక్కడే ఉంది. ఇక చివరిగా ఒక్క మాట, అధికారం వచ్చినప్పుడు పార్టీని గెలిపించిన ప్రతి నాయకుడిని కలుపుకుని వెళ్లడం ఎంత ముఖ్యమో, అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోని అసంతృప్తిని గుర్తించడం కూడా అంతే ముఖ్యం. లేకపోతే బయట ఉన్న రాజకీయ ప్రత్యర్థుల కంటే లోపల ఉన్న అసంతృప్తి పెద్ద రాజకీయ సవాలుగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో వినిపిస్తున్న రెబెల్ గొంతులు కూడా అదే చర్చకు తెరలేపుతున్నాయి. ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో రాబోయే రోజుల్లోనే స్పష్టమవుతుంది. స్టే ట్యూన్, T24 న్యూస్.